ప్రభు అయిన యేసు నామములో వందనాలు. రోజుకు ఒక మిషనరీ జీవిత చరిత్ర. ఈ రోజు మిషనరీ లార్స్ పీటర్ లార్సన్. జననం 8/11/1862. మరణం 23/6/1940. స్వస్థ స్థలం బార్సీ. దేశం డెన్మార్క్. దర్శన స్థలము భారతదేశం. క్రీశ 303లో అప్పటి రోము సామ్రాజ్య చక్రవర్తి అయిన డెకోలీషియన్స్ పరిశుద్ధ గ్రంథమైన బైబిలు పత్రాలన్నీ కాల్చివేయబడవలెనని చట్టాన్ని కల్పించాడు. బైబిళ్లను కలిగి ఉన్న వారికి ప్రాథమిక హక్కులు నిరాకరించడమే కాక వారు కఠినంగా శిక్షించబడ్డారు. అయితే ఈ చట్టం బైబిళ్లను కానీ బైబిలు పట్ల ప్రజలకు ఉన్న వాంఛను కానీ నిర్మలించలేకపోయింది. ఏదేమైతేనేమి ఇంచుమించు 2 దశాబ్దాల తరువాత కాంటెస్టాంట్ ఒకటి మూల గ్రంథము యొక్క పవిత్ర లేఖలన్నీ తిరిగి నూతన పాత్రలతో రాయబడుటకు సంకల్పించాడు. ఇప్పుడు మనము కలిగి ఉన్న పరిశుద్ధ గ్రంథము అతను సంకల్పించిన గొప్ప ప్రయత్నాల ఫలితమే. ఆ పవిత్ర లేఖలను మన చేతిల్లో మన స్వంత భాషల్లో మనం కలిగి ఉండుట అనున్నది ఎంతో మంది దైవజనులు త్యాగ సహితమైన కృషి ఫలితమే. అటువంటి వారిలో లార్స్ పీటర్ లార్స్ కూడా తన భాగాన్ని కలిగి ఉన్నారు. డెన్మార్క్లో జన్మించిన లారెస్ 1889వ సంవత్సరంలో డానిష్ మిషన్ సొసైటీ ద్వారా భారతదేశానికి వచ్చి అక్కడ 40 సంవత్సరాలు పైగా సేవలందించారు. గొప్ప మేధస్సు కలిగి ఉన్న అతను లూథరస్ సంఘానికి చెందిన క్రైస్తవుడైనప్పటికీ అందులోని పయోటిజం అనే సంస్కరణమును స్వతంత్రంగా సువార్తను ప్రకటించే వర్గాన్ని అనుసరించేవారు. లారెస్ తమిళ భాష పండితుల మాత్రమే కాక బహుభాషావేత్త కూడా. బెంగుళూరులోని యునైటెడ్ థియోలాజికల్ కాలేజీ ఐక్య వేదాంత కళాశాల యొక్క ప్రిన్సిపల్గా కూడా పనిచేసి అతను అక్కడ పాత నిబంధన మరియు తులనాత్మక మతం ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ కంపారిటివ్ రిలీజియన్స్ అనే కోర్సును బోధించారు. తన విద్యార్థులు అత్యధికమైన వేదాంతాన్ని యాంత్రికంగా నేర్చుకొనక అవగాహనలతో అధ్యయనం చేయాలని అతను నొక్కి చెప్పారు. తమిళ బైబిల్ యొక్క బోవర్ అనువాదు సంస్కరణంలో ఉన్న తప్పులను సవరించుటకును మరియు తమిళ అనువాదమును మరింత స్పష్టముగాను సరళమైనదిగాను చేయుటకు ఏర్పాటు చేయబడిన అనువాద బృందానికి లారెస్ నాయకత్వం వహించారు. 1928వ సంవత్సరంలో ప్రచురించబడిన ఈ తమిళ బైబిలు అనువాదం అధికముగా ఆమోదించబడలేదు. ఏదేమైనప్పటికీ గుప్తమైన బైబిల్ ఒక రహస్యాలను వెలికి తీసుకురావడంలో లారెస్ చేసిన కృషి ఎనలేనిది. తరువాత బోవర్ అనువాదాన్ని అనుసరిస్తూ అదే సమయంలో లారెస్ అనువాదంలో ఉన్న ప్రత్యేక అంశాలను కలుపుకుంటూ ఒక నూతన అనువాదాన్ని రూపొందించాలని బైబిల్ సొసైటీ నిర్ణయం చేసింది. లారెస్ కూడా ఆ అనువాద బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఈ అనువాదం 1949వ సంవత్సరంలో పూర్తి చేయబడింది. లారెస్ పలువిధ నైపుణ్యములను కలిగి ఉన్న వ్యక్తి అయినప్పటికీ తన జీవితమంతా దేవుని ఎదుటనే మనుషుల ఎదుటనే అతను దీనత్వము కలిగి జీవించారు. ప్రియమైన వారులారా, దేవుని వాక్యాన్ని ఇతరులకు స్పష్టముగా తెలియపరచుటకు మీరు ఏమి చేస్తున్నారు? ప్రభువ పరిశుద్ధ గ్రంథము యొక్క సిద్ధాంతాలను అందులోని గుప్తపరచబడి ఉన్న రహస్యాలు ఇతరులకు స్పష్టముగా బోధించుటకు వాడుకొనుము. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాక.